గోదావరి డెల్టా ఆ పచ్చని పొలాల మధ్యలో ఉంది ఏలూరు జిల్లా. అక్కడ భూమి ఎంత సారవంతమో తెలుసా? అక్కడి వంటకాలు కూడా అంతే సహజమైన రుచులతో ఉంటాయి. రండి, ఈరోజు మనం ఆ రుచుల వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. పచ్చని పొలాలు, నెమ్మదైన పల్లెటూరు జీవితం, ఆ సహజత్వమే వంటకాల్లో కూడా కనిపిస్తుంది. ఈ మాట వింటే చాలు, ఏలూరు జీవన విధానం కళ్లకు కట్టినట్టు ఉంటుంది. నిజమే కదా? ఇక్కడ ఫుడ్లో ఆడంబరం కన్నా కూడా ఆ సంప్రదాయం, ప్రేమ, ఆ మట్టి వాసన అవే ఎక్కువగా మనకు తగులుతాయి. అదే అసలు స్పెషాలిటీ. సరే, మరి ముందుగా అసలు ఆ నేల ఏంటి, అక్కడి జీవనం ఎలా ఉంటుంది, దాని గురించి కొంచెం తెలుసుకుందాం. పదండి, గోదావరి డెల్టా నడిబొడ్డుకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అసలు ఏలూరు జిల్లాకి అంత ప్రత్యేకత ఎందుకొచ్చింది అని ఆలోచిస్తే, ఒకటి, గోదావరి నీళ్లతో పండే ఆ సారవంతమైన భూమి. రెండోది, అక్కడి ప్రజల సింపుల్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. ఈ రెండింటి ప్రభావం వాళ్ళ వంటల్లో చాలా క్లియర్గా కనిపిస్తుందన్నమాట. పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. అంతేనా? కాదు, దీనికి తోడు అక్కడి గొప్ప టెంపుల్ కల్చర్ కూడా వాళ్ళ ఫుడ్ మీద తనదైన ముద్ర వేసింది. మరింతకీ ఈ నేల రుచి ఎలా ఉంటుంది? ఆ వంటగదిలోకి వెళ్ళి చూస్తే ఆ గుండెలాంటి రెండు వంటకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆవేనండి, బొమ్మిడాయల పులుసు, చిట్టి పుల్ల పులిహోర. ఒకటి గోదావరి నది రుచిని మనకందిస్తే, ఇంకొకటి తరతరాల సాంప్రదాయాన్ని పంచుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒకటి నది కథ, మరొకటి పండుగ కథ. సరే, అయితే ముందుగా మనం నది రుచిని ఆస్వాదిద్దాం. ఏలూరు స్పెషల్ బొమ్మిడాయల పులుసు కథ ఏంటో చూద్దాం, పదండి. బొమ్మిడాయలు అసలేంటివి? ఇవి గోదావరి డెల్టా ఏరియాలో దొరికే చిన్న సైజు మంచినీటి చేపలన్నమాట. అక్కడ లోకల్ కుకింగ్లో, మరీ ముఖ్యంగా ఇంట్లో చేసుకునే భోజనాల్లో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ పులుసు రుచి వెనుక ఒక మంచి ప్రాసెస్ ఉంది. ఫస్ట్ చిక్కటి చింతపండు పులుపుతో బేస్ వేస్తారన్నమాట. దానిమీద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఆ ఘాటును యాడ్ చేస్తాయి. ఆ తరువాత వెల్లుల్లి, మిరియాల పొడి, అబ్బా, ఒక స్పెషల్ ఫ్లేవర్ ఇస్తాయి. ఇక ఫైనల్గా తాజా బొమ్మిడాయి చేపలు వచ్చి చేరగానే ఆ రుచి కంప్లీట్ అయిపోతుంది. నిజంగా ఈ వంటకం గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి మాటలు దొరకవేమో. చాలా సింపుల్ డిష్లానే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు మర్చిపోలేరు. ఆ పులుపు, ఆ కారం, ఆ చేపల ఫ్లేవర్ అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఫీలింగ్ ఇస్తాయి. ఓకే, నది రుచిని చూశాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ సంప్రదాయంలో ఉన్న పులుపు రుచి వైపు వెళ్దాం. అదే చిట్టి పుల్ల పులిహోర. దాని వారసత్వం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పులిహోర టేస్ట్ వెనక 3 మెయిన్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, తాజా చింతపండు రసం, అదే దీనికి మెయిన్ ఫ్లేవర్. ఇక ఆవాలు, ఎండుమిర్చితో వేసే పోపుంది చేశారా, అదే దీనికి ప్రాణం పోస్తుంది. ఇక ఫైనల్ టచ్, ఇంట్లో దంచిన మసాలా పొడులు. అప్పుడు ఆ పులిహోర రుచి పరిపూర్ణమవుతుంది. పులిహోర అంటే కేవలం ఒక ఫుడ్ ఐటెం కాదు, అదొక ఎమోషన్. గుడిలో దేవుడికి నైవేద్యంగా, పండగ భోజనాల్లో మెయిన్ అట్రాక్షన్గా ఇది ఏలూరు కల్చర్లో ఒక భాగమైపోయింది. అందుకే దీనికి అంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఒకవైపు చాపల పులుసులో ఆ పులుపు, మరోవైపు పులిహోరలో ఆ సంప్రదాయం. మరి వీటన్నిటి వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? సింపుల్, పులుపు, కారం, ఇంకా ప్రేమ. ఏలూరు వంటల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బ్యాలెన్స్. పులుపు, కారం, ఉప్పు, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఏ ఒక్కటి ఇంకో దాన్ని డామినేట్ చెయ్యదు. అన్నీ పర్ఫెక్ట్గా కలిసి ఒక కంప్లీట్ టేస్ట్నిస్తాయి. అదే అక్కడి వంటల అసలు రహస్యం. అక్కడ వాళ్ళు ఏమంటారంటే, ఏలూరు వంట అసలైన రుచి రావాలంటే ఈ 3 కలవాలట. పులుపు, కారం, ఈ రెండింటితో పాటు మూడో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ప్రేమ. అవును, ప్రేమతో వండితేనే ఆ వంటకాలకు అసలు సిసలైన టేస్ట్ వస్తుందని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. మరి చివరిగా ఒక ప్రశ్న మిగిలింది. ఒక ప్రాంతం యొక్క ఆత్మని, దాని కల్చర్ని నిజంగా దాని వంటకాల్లో రుచి చూడగలమా? ఏలూరు విషయానికొస్తే మాత్రం అక్కడి ఆ పులుసు, ఆ పులిహోర తింటుంటే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం దొరికినట్టే అనిపించడం లేదా?